హాయ్ అండి, నేను మీ లక్ష్మీ కార్తీక్ని. ఈరోజు నెల్లూరు చేపల పులుసు చేస్తున్నానండి. చాలా అంటే చాలా సింపుల్గా చెప్తున్నాను, మీరు కూడా చూసేయండి. చేపలు నీట్గా వాష్ చేసి పెట్టుకున్నాను. మా పిల్లలకైతే దోశ పల్లి చట్నీ ఇచ్చేసానండి, తినేసి స్కూల్కి వెళ్ళిపోయారు. చేపలు బాగా 2-3 సార్లు వాష్ చేసి పెట్టుకొని ఉప్పు కారం పసుపు వేసి మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నానండి. చేపల కూరకు కావాల్సిన తరిగి పెట్టుకున్నాను. ముందుగా అయితే గ్యాస్ వెలిగించేసాను, అందులో కడాయి పెట్టాను, వేరుశనగ నూనె వేసానండి. చేపల కూరకి వేరుశనగ నూనె వేస్తే బాగా టేస్ట్గా ఉంటుంది. చేపల పులుసులో బెండకాయ ముక్కలు వేసి పులుసు పెడితే పులుసు చాలా టేస్ట్గా ఉంటుందని మా అమ్మ చెప్పిందండి. అందుకే ఈసారి బెండకాయలు వేసి చేద్దాం అనుకుంటున్నాను. ఆయిల్ హీట్ ఎక్కిందండి, తిరగమాత గింజలు వేసుకున్నాను, ఆనియన్ పచ్చిమిర్చి టమోటా వేసుకున్నాను, తెల్లగడ్డలు కూడా వేసుకున్నానండి. తర్వాత ఉప్పు కారం పసుపు వేసుకున్నాను, కొంచెం సేపు మగ్గనిచ్చాను. తర్వాత 1 కప్పు చింతపండు రసం వేసుకుంటున్నానండి. గెంటితో ఒకసారి కలబెట్టానండి. నాకు మామిడికాయ ముక్కలు దొరకలేదండి, అందుకే మామిడికాయ ఒరుగులు వేసుకుంటున్నాను. మామిడికాయ ముక్కలు దొరకనప్పుడు ఆ ఒరుగులే వేసుకొని చేపల పులుసు పెట్టుకుంటానండి. పులుసు తెల్లుతుందండి, ఇంకా బాగా తెల్లాలి. చేపలు ఫ్రెష్గా ఉన్నాయి లేదా ఐస్ చేపలు అని ఎలా కనుక్కోవాలంటే ఈజీగా చెప్తానండి. చేప ముక్కలు పులుసులో మగ్గినాక ఆ చేపలు ఉబ్బినట్టు ఉంటుందండి. అలా ఉబ్బినట్టు ఉన్నప్పుడు అవి ఫ్రెష్ చేపలని మనకి తెలిసిపోతుంది. చేపల పులుసులో ఆ చేప ముక్కలు వేసేస్తున్నానండి 1 by 1. చేపల కూర అయ్యేంత వరకు ఇంకా గెంటి పెట్టి తిప్పకూడదండి. ఓన్లీ ఆ చేప ముక్కల్ని అలా ఇలా కుదుపుకుంటే చాలు. గెంటి పెట్టామంటే చేప ముక్కలు విరిగిపోతాయండి. చేప ముక్క ఎంత ఫ్రెష్గా ఉంది చూడండి. చేప ముక్కలన్నీ వేసేసుకున్నాను. చేపల కూర ఉడుకుతుందండి. ఉడికినాక ఆ పులుసు తెల్లుతున్నప్పుడు మామిడికాయ ఒరుగులు బెండకాయ ముక్కలు వేసేస్తున్నాను. చేపల కూర బాగా తెల్లిందండి. చేప కూడా చూడి ఉబ్బినట్టు పైకి వచ్చిందండి. మన ఫ్రెష్ చేపల పులుసు అంతేనండి. చేపల కూర రెడీ అయిపోయింది. దాంట్లో కాంబినేషన్ వేడి వేడి రాగి సంగటి చేశాను, వైట్ రైసు, బెండకాయ ముక్కలు, ఆ చేపల పులుసు చూడండి ఎంత బాగా వచ్చిందో. మీరు కూడా ట్రై చేయండి మీ ఇంట్లో ఒకసారి. చేపల ఫ్రై కూడా చేశానండి. నా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, ప్లీజ్ అండి. బాయ్ బాయ్. ఇంకోసారి మళ్ళీ వీడియోలో కలుద్దాం.